హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు కేరళ వచ్చాము. కేరళలో ఎర్నాకుళం మనం వచ్చింది. అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అవి ఉన్నాయి కదా. ఒకసారి ఇక్కడ పుట్టు ఫేమస్ అంట, అప్పం, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఐటమ్స్ మనకి పేర్లు తెలియని ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఆ స్ట్రీట్ ఫుడ్లో ఏంటి ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేద్దాం. మనం ఎలాగా తినలేము అంతగాను, కాకపోతే ట్రై చేద్దాము మీకోసం. ఇప్పుడు మనం ఎర్నాకుళం దగ్గర ఉన్నాము. ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం రండి. परोटा की ఓకే, మనం పుట్టి తీసుకున్నాం ఫస్ట్ టైము. పుట్టు ముట్ట కర్రీ అంటే ఎగ్గు. వీళ్ళు పుట్టు ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇక్కడ. స్పెషల్ ఫుడ్ ఇది కేరళలో. టేస్ట్ చేద్దాం. ఓకే, నేను ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి ఈ పుట్టు ముట్ట కర్రీ, అదే ఎగ్గు కర్రీ. ఈ పుట్టు అంటే ఎట్లాదండి, బియ్యంతో చేస్తారు. బియ్యాన్ని ఇచ్చేసి దాన్ని ఉడకబెట్టి, ఓకే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే, నేను తినేది పుట్టు ముట్ట కర్రీ అంటే ఎగ్గు కర్రీ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఈ పుట్టు ట్రై చేస్తున్నాను. ఇది బాగానే ఉంది. ఎగ్ కర్రీ అంటే నాకు అది కొంచెం వేరేగా ఉంది. ఇంకా వేరేగా అంటే మన కర్రీలా ఉంది కాబట్టి దీంట్లోకి ఈ కర్రీ ఎలా ఉంటుంది. చికెన్ కర్రీ ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ పుట్టులోకి చాలా ఐటమ్స్తో మనం టేస్ట్ చేయొచ్చు. సో ఓకే, నేను సేఫ్టీ అని పుట్టు తిన్నాను, ఆయిల్ లేకుండా. ఇది స్టీమ్లో ఉడికిస్తారు. చూశారు కదా, అలా వాళ్ళు స్టీమ్లో చేస్తారు కాబట్టి తిన్నాను. సేఫ్టీ బాగుంది. కర్రీ అన్నది నార్మల్గా మనకి ఇంకా వేరే కర్రీస్ కూడా ఉన్నాయి దీంట్లోనూ. నేనైతే ఎగ్ కర్రీ ట్రై చేశాను, పుట్టు ముట్ట కర్రీ. ఓకే అండి. ఓకే, అప్పం కడల కర్రీ అంటే శనగలంట. ఇది కూడా ట్రై చేద్దాము. స్ట్రీట్ ఫుడ్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అప్పం అంటే ఇదండి. ఓకే, అప్పము కడల కర్రీ. అదో రకంగా ఉంది, నాకేం తెలియట్లేదు ఈ కడల కర్రీ అన్నది. కాకపోతే కేరళలో స్ట్రీట్ ఫుడ్లో ఏమేమి ఉంటాయి అన్నది మీకు చూపించడానికి మేము వచ్చాము. ఫస్ట్ పుట్టు ట్రై చేశాను ఎగ్ కర్రీతో, తర్వాత అప్పం ట్రై చేశాను కడల కర్రీ శనగలతో. సో ఎలా ఉంది అన్నది ఓకే. నేను పుట్టి తినగలిగాను కానీ ఈ అప్పం అయితే ఏదోలా ఉంది, ఎక్కువ తినలేనండి. సో
ఓకే అండి, నేను ఫైనల్గా 2 ఐటెంలు ట్రై చేశాను ఈ కేరళ స్ట్రీట్ ఫుడ్లో. ఒకటి పుట్టు ముట్ట కర్రీ అంటే ఎగ్ కర్రీ, నెక్స్ట్ ఇది అప్పం కడల కర్రీ అంటే శనగలు. 2 నాకు ఈ కడల కర్రీ, ఈ శనగల కర్రీని దీన్ని తినలేకపోతున్నాను. అప్పాన్ని ఇంతకు మించి మనం తినలేము, మనకంతా కొత్తగా వేరేగా ఉంది. కానీ అదంటే తిన్నాను పుట్టు. ఇది కూడా బలవంతంగా చేస్తున్నాను కానీ ఎక్కువ వెళ్ళట్లేదు ఇంతకు మించి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.